అంశం ఏంటి? పర్వతములను కదిలించే విశ్వాసము. ఫెయిత్ దట్ మూవ్స్ మౌంటైన్స్. అంటే పర్వతాలను కదిలించగలిగిన విశ్వాసము. ఈ మాట వినడానికి చాలా సింపుల్గా ఉంది. పర్వతాలను విశ్వాసం కదిలిస్తుందా? హల్లెలూయా. ఇది ఈ వస్తువును మనం కదిలించాలంటే నేను ఒక్కరినే కాస్త నూపుతాను అంతే. కానీ దీన్ని ఎత్తుకొని వెళ్ళాలంటే కనీసం ఇద్దరైనా కావాలి. ఇది మన ఎబిలిటీ. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే పర్వతాలను కదిలించగలిగిన విశ్వాసము అనేది. సో అది ఎలా ఉంటుంది? అసలు విశ్వాసం అంటే ఏంటి? ఆ పర్వతాలను మనం ఎలా కదిలించగలము మనం విశ్వాసం ద్వారా అనే విషయాన్ని మనం క్లుప్తంగా లోతుగా అధ్యయనం చేసుకుందామండి. దయచేసి మొదటిగా మూల వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 22 నుంచి 24వ వచనం వరకు దయచేసి ఎవరైనా బిగ్గరగా చదవండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటన్నింటినీ పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఈ వాక్యాన్ని దేవుడు ఎవరితో చెప్తున్నాడు, ఏ సందర్భంలో చెప్తున్నాడు, లేదా ఎందుకు చెప్తున్నాడు విశ్వాసం గురించి ఈ విధంగా అంటే మనం ఒకసారి కాంటెక్స్ట్ లోకి వెళ్దామండి. మార్కు సువార్త 11వ అధ్యాయంలోని పైకి ఒకసారి వెళ్తే 12 నుంచి 14 వచనాల వరకు ఎవరైనా చదవండి. మరునాడు వారు బేతనియ నుండి వారు వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏదైనా అది అంజూరపు పండ్ల కాలం కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరు తినకుందరు గాక అని చెప్పాను. ఆయన శిష్యులు ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరియు ఆయన వారి శిష్యులతో కలిసి బేతనియ నుండి ఒక ప్రాంతానికి వారు ప్రయాణమై వెళ్తున్నారు. సో అక్కడ మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారందరితో శిష్యులు కూడా అందరూ కూడా ఆకలి కొని ఉన్నారు. సో ఆ దారిలో వాళ్ళు అంజూరపు చెట్టును చూసి యేసుక్రీస్తు ప్రభువారు ఆ చెట్టు ఎదుకు వెళ్ళి ఆ యొక్క చెట్టులో ఏమైనా ఫలాలు దొరుకుతాయేమో, ఆ సమయానికి ఆకలి తీర్చుకున్నామని వెళ్ళినప్పుడు అక్కడ ఆ చెట్టులో ఎటువంటి విధమైన పండ్లు లేవంట. ఎందుకంటే అది ఆ పండ్ల కాలము కాదు. కాబట్టి అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు చూడండి, ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరూ తినబందులు కాక అని చెప్పి దేవుడు అక్కడ శపించాడు. చాలా మంది అనుకుంటారు ఈ వాక్యాన్ని దేవుడిని వక్రీకరిస్తారు. ఏంటంటే అసలు యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ గురించి చెప్తాడు, కానీ ఇక్కడ ఒక చెట్టు ఆ పండ్ల కాలం కాకపోయినా పండ్లు ఎలా వేస్తాయి, మీ దేవుడు ఎందుకు ఇలాగా శపించాడని చాలా మందికి సందేహం ఉంటుంది. కానీ దేవుడు ప్రతి దానికి కూడా ఖచ్చితంగా సమాధానాన్ని ఈ పరిశుద్ధ గ్రంథంలోనే ఇచ్చాడు. సో ఆ విధంగా దేవుడు ఆ యొక్క చెట్టుని శపించి మళ్ళీ మరుసటి రోజు తిరిగి వెళ్తున్న సమయంలో మనం చూస్తే 20వ వచనం ఎవరైనా చదవండి. 20వ వచనం. ప్రొద్దున వారు మార్గమున పోచుండగా ఆ అంజూరపు చెట్టు వేర్లు మొదలుకొని ఎండి ఉండుట చూచి అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని కూడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని
ఆయనతో చెప్పాను. చాలండి. ఇక్కడ దేవుడు ఆ రోజు సాయంత్రం వారు వెలుచున్న సమయంలో ఆకలేసి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పండ్లు లేవని ఆయన బాధపడి ఆ చెట్టుని శపించాడు. ఎందుకు అంటే కారణం మనం ముందు వచనాల్లో తెలుసుకుందాం. సో వాళ్ళ ఆ ఊరికి వెళ్ళి మరుసటి రోజు తిరిగి వెళ్తున్నప్పుడు అక్కడ ఆ చెట్టు వేర్లతో సహా ఎండిపోయిందంట. హల్లెలూయా. మనం ఒకసారి వాక్యాన్ని పక్కన పెట్టి ఒకసారి ఆలోచిస్తే, మనం ఎప్పుడైనా మనం తలంచితే ఒక చెట్టు దాని వేర్లతో సహా ఎండిపోవడం మనం ఎప్పుడైనా చూసామా? హల్లెలూయా. అది మన ఎబిలిటీనా? అది మన సామర్థ్యమా? మనం చేయగలమా? కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం లోతుగా ధ్యానించినప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయిందంట. దాని తరువాత వచనాలు మనం చూద్దామండి ఒకసారి. ఇందాక మనం చదువుకున్న దాంట్లో యేసు ప్రభు వారు తింటున్నాడు ఏమంటే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి అని చెప్తున్నాడు. ఆ శపించిన చెట్టు ఎందుకు శపించాడు అంటే, హి వాంట్ టు సెట్ an example to his disciples. ఆయన తన శిష్యులకు ఒక ఉదాహరణగా ఇవ్వాలనుకున్నాడు. ఏంటంటే విశ్వాసం అనేది ఎంతటి కార్యాలైనా చేయగలదు అనడానికి ఒక సాదృశ్యం. హల్లెలూయా. ఆయన ఆ చెట్టుని శపించడానికి కారణం ఉంది, ఆ చెట్టు ఎండిపోవడానికి కారణం ఉంది, తర్వాత వారి శిష్యులకు ఆయన బోధ చేయడానికి ఆ చెట్టు ఎండిపోవడమే ఒక కారణము. హల్లెలూయా. చూడండి వాక్యం ఏం చెప్తుందంటే, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచుడి. మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే, వి హావ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ ద గాడ్. మనం దేవుని యందు విశ్వాసం ఉన్నప్పుడే మనం అటువంటి గొప్ప కార్యాలు మనం చూస్తామండి. ఎందుకంటే నేను చెప్తున్నాను, విశ్వాసం అనేది మనకి సహజంగా ఉండే పరిస్థితులను దాటి పనిచేస్తుంది. ఇట్ ఆపరేట్ బియాండ్ న్యాచురల్ లిమిటేషన్స్. అంటే వాక్యం ఏం చెప్తుందంటే, మన సామర్థ్యానికి మించి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు అది జరుగుతుందంట. అందుకని ఈ వాక్యం ఏం చెప్తున్నారంటే, దేవుడు మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి, ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనస్సులో సందేహింపక చెప్తే అది జరుగుతుందంట. దేవుడు చెప్తున్నాడు విశ్వాసం గురించి. మొదట దేవుని యందు విశ్వాసం ఉంచండి. తర్వాత ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ నీ హృదయంలో విశ్వాసం ఉంటే ఈ కొండను తీసుకెళ్లి సముద్రంలో పడవేయమంటే అది నీకు లోబడుతుందంట. హల్లెలూయా. అది ఎలాగ సాధ్యమవుతుంది? నేను ఇక్కడ ఉన్నాను, ఇదంతా ఇదే బయటపడాలంటే పడుతుందా? చెప్పండి. ఇది ఎందుకు బయటపడాలి అని నేను మనసులో గట్టిగా తలంచుకుంటే అవుతా. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, దాని తర్వాత ఈ కొండను చూసి మీరు ఎత్తబడి సముద్రంలో పడవేయమంటే అది ఖచ్చితంగా పడతానంట. అది మీకు లోపడుతుంది. అది ఎలాగ లోపడుతుంది అంటే కేవలం విశ్వాసం ద్వారానే. హల్లెలూయా. విశ్వాసం ఎవరి మీద ఉండాలంట? దేవుని యందు విశ్వాసం ఉండాలి. ఓన్లీ షుడ్ హావ్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఆర్ గాడ్. దేవుని యందు మాత్రమే మనకు విశ్వాసం ఉండాలి. చూడండి తర్వాత వచనంలో మనం చూస్తే, నమ్మిన యెడల వాడు చెప్పునది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏదైతే మీరు విశ్వాసం పెట్టుకుంటారో, ఏదైనా సరే మీ కుటుంబ సమస్యలా, లేదా అప్పుల సమస్యలా, లేదా చదువు, లేదా ఉద్యోగమా, ఏదైనా నువ్వు దానిపైన విశ్వాసం పెట్టుకున్నావంటే సందేహించకుండా ఉండాలి. హల్లెలూయా. యు షుడ్ నాట్ డౌట్ ఇన్ యువర్ హార్ట్ బట్ బిలీవ్స్. నువ్వు దేవుని మాటను లేదా దేవుని పైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని మాత్రమే పెట్టుకోవాలి, కానీ సందేహం అనేది పెట్టుకోకూడదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు క్లియర్గా. దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు ఏంటంటే, విశ్వాసంతో ఏది అడిగినా జరుగుతుంది, కానీ దానికి ఒక రూల్ ఉంది, దానికి ఒకటి నేను సెట్ చేశాను. అదేంటంటే, మీ మనసులో సందేహం లేకుండా విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. నాకు ఈ రోగం ఉంది, ఒక రోగం వచ్చింది, ఆ రోగం పోవాలంటే నేను ప్రార్థన చేస్తున్నా, అయినా సరే రోగం బాగా అవ్వట్లేదు, నేను ఈ కష్టాల్లో ఉన్న ఆ కష్టాలు వెళ్ళట్లేదంటే ఎందుకు? అది ఆ రీజన్ ఏమంటుందంటే, నీ మనసులో సందేహం ఉంటుంది. నీ మనసులో ఒకవేళ సందేహం ఉంటే దేవుడు ఆ కార్యాన్ని జరిగించలేదు. ఎందుకంటే విశ్వాసం ఉన్న చోట కేవలం విశ్వాసము మాత్రమే పనిచేయాలి. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉన్నప్పుడు నీ హృదయంలో ఎటువంటి విధమైన సందేహం ఉండకూడదు, కానీ కేవలము ఆయన కార్యాలు చేస్తాడు అని నమ్మాలి. అందుకని దేవుడు చెప్తున్నాడు స్పష్టముగా. తర్వాత చూస్తే, మీరు ప్రార్థన చేయించినప్పుడు మీరు అడుగు వాటిని ఎల్లనూ పొంది ఉన్నామని నమ్ముడి, అవి మీకు కలుగును. చూడండి దేవుడు ఏం చెప్తారంటే, we have to thank God in advance. దేవునికి
దేవుడికి మనం ఏం చేయాలంటే ముందుగానే కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే మనం అడిగినది దేవుడు రేపు కార్యం చేయని మనం అడుగుతుంటే దేవుడు ఈ రోజే జరిగించాడని మనము విశ్వాసముతో నమ్మడమే దేవుని యందు ఉన్న విశ్వాసము. హల్లెలూయా. కాబట్టి చూస్తే మనం అలాగా గమనించాం. తర్వాత మనం ఏం చేసి తెలుసుకోవచ్చు అంటే నిజమైన విశ్వాసం ఎలా ఉంటుందంటే అసాధ్యమైన పరిస్థితులను జయించగలదు. నిజమైన విశ్వాసం ఎవరిపైన ఉండాలంటే మన దేవుని పైన ఉండాలి. సో తర్వాత మనం దాంట్లో తెలుసుకుందాం అసలు పర్వతాలను కదిలించగలిగిన విశ్వాసం అంటే ఏంటి అనే అంశాన్ని మనం తెలుసుకుందామని. మొదటిగా ఫెయిత్ ఈస్ ట్రస్టింగ్ గాడ్స్ పవర్ నాట్ హ్యూమన్ ఎబిలిటీ. అంటే విశ్వాసం అంటే దేవుని యొక్క శక్తి పైన నమ్మకం కలిగి ఉండడం, మానవ శక్తి పైన నమ్మకం కలిగి ఉండడం కాదు. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటంటే దేవుని శక్తి పైన నమ్మకం కలిగి ఉండడము. అందులో మనం చూస్తే ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం దయచేసి చదవండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నట్టును రుజువై ఉన్నది. చాలండి. ఇక్కడ విశ్వాసంలో వచ్చి ఈ వాక్యం చదివిస్తుంది ఏంటంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. అంటే రేపు పొద్దున నేను ఒక ఇల్లు కట్టాలని ఆశపడుతున్నా, దేవుని యొక్క విశ్వాసం కలిగి ఉన్నాను. దేవుడు ఏం చేశారంటే నా విశ్వాసాన్ని బట్టి ఈ రోజు అయితే నా కళ్ళ ముందర చూపిస్తున్నాడు. హల్లెలూయా. అది రేపటి రోజున జరగబోతుంది, కానీ విశ్వాసంతో నేను ఈ రోజు ప్రార్థన చేస్తే అది నిజ స్వరూపంలో ఇప్పుడు మన కళ్ళ ముందరే దేవుడు చూపిస్తాడు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఫెయిత్ ఈస్. విశ్వాసం అంటే అదే మన కళ్ళ ముందర ఇది లేదు, ఇది ఉందని నమ్మడమే విశ్వాసం. దేవుడు నా జీవితంలో దేవుడిని నేను చూడలేదు, కానీ దేవుడు నా ప్రార్థన విన్నాడని నమ్మడమే విశ్వాసం. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది ఏంటంటే మీరు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుంది మీరు చూసి నమ్ముతారు, చూసి ఎవరైనా నమ్ముతారు, కానీ దేవుని దేవుని వాక్యాన్ని ఆయన కార్యాన్ని ఆయన ఉండే ప్రెజెన్స్ ని మనం చూడకుండా నమ్మాం కాబట్టి మనకు ధన్యులం ప్రియులారా. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే మీరు చూసి నమ్మి దానికంటే చూడక నమ్మిన వారే ధన్యులు. అందుకని ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నాయటకు రుజువు. అంటే మన కంటికి కనిపించనివి ఉన్నాయండి, ఇవి మా కళ్ళ ముందు కనపడలేదు, కానీ ఇవి ఉన్నాయి అని నమ్మడమే విశ్వాసము. మనం మీకు ఉదాహరణ చెప్పాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడ మందిరము 2017 సంవత్సరాలు కట్టాను. ఇక్కడ అంతకుముందు పాస్టర్ గారికి, రాజరత్నం గారికి తను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు స్వప్నంలో మాట్లాడాడు ఏంటంటే నీకు 2వ మందిరం ఇస్తావు అని పాస్టర్ గారితో స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. అంటే దేవుడు కేవలం వాగ్దానం ఇచ్చాడు. పాస్టర్ గారు ఏం చేశారంటే ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని విశ్వాసంతో ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేశాడంటే విశ్వాసంతో ప్రార్థన చేశాడు. దేవుడు ఏమి ఇచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని పాస్టర్ గారు విశ్వాసంతో ఎత్తి పట్టుకొని ప్రార్థన చేశాడు. ఆ రోజు పాస్టర్ గారు ఇక్కడ మందిరం లేకపోయినా విశ్వాసంతో ఆయన ఆ రోజే మందిరాన్ని చూశాడు. హల్లెలూయా. ఈ మందిరం ఆ రోజు లేదు, కానీ విశ్వాసంతో ఆయన ఈ మందిరం ఆ రోజే ఉందని చూశాడు. ఇక్కడ సంఘం లేదు, కానీ ఆ రోజే సంఘం ఉందని చూశాడు. ఎలాగంటే కేవలం విశ్వాసము ద్వారా. హల్లెలూయా. అందుకని వాక్యం చెప్తుంది వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. దేవునికి విశ్వాసం లేకుండా ఇష్టమైనట్టు అసాధ్యము. ఇట్స్ ఇంపాసిబుల్. మీరు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎలా రావాలంటే బిల్లీ గ్రహాం గారు చెప్పారు ఒక మాట, మీరు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తే చిన్న పిల్లలకి ఎటువంటి విశ్వాసం ఉంటుందో అటువంటి విశ్వాసంతో రండి అని చెప్పాడు. సో యూ హ్యావ్ టు కమ్ విత్ ABCDs టు ద జీసస్ క్రైస్ట్. ఎందుకంటే దేవుని దగ్గరకు మనము ABCD నేర్చుకునే వయసులో ఎలా ఉంటాం? ఏది చెప్పినా ఇది నిజం, ఇది సత్యం అని నమ్మే వయసు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే మీరు దేవుని వాక్యాన్ని మొదట నమ్మాలి, విశ్వసించాలి, అప్పుడు మీరు దేవుని కార్యాలను చూస్తారు. కాబట్టి విశ్వాసం లేకుండా దేవుడు నాకు కార్యం చేయలేదు, నా కుటుంబంలో కష్టం పోలేదు, నా కుటుంబం ఇలాగే ఉంది, నేను ఇంకా వెనకబడుతూనే ఉన్నా, నా యొక్క ప్రార్థన జీవితం ఎలా ఉందా, నేను చింతపడే సమయంలో దేవుడు అంటున్నాడు విశ్వాసం అనేకుందా. Do you have faith in your personal life? మీ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో దేవుని మీద విశ్వాసం ఉందా?
చూడండి, దేవుని కార్యాలు ఆ రోజు మాస్టర్ గారికి వాగ్దానం ఇచ్చాడు, విశ్వాసం ద్వారా ప్రార్థన చేశాడు, ఈ రోజు సంఘం నిలబడి. అంటే అలాగే మనం గతంలో చూసినట్టయితే అబ్రహాము గారికి దేవుడు ఏమిచ్చాడండి? ఏమిచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. కాబట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకప్పుడు అబ్రహాము గారికి వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చాడు. పాస్టర్ గారి జీవితంలో కూడా ఆయనకు వాగ్దానాలు, ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఆయన నెరవేర్చాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనకిచ్చిన వాగ్దానాలని నెరవేర్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో ఇవి నాకంటూ సాధ్యం కాదు, నా చేత చేయలేమనుకున్న కార్యాలన్నీ దేవుడు నేను చేయగలను అంటున్నాడు. సో అవన్నీ చేయాలంటే నీకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటంటే, అర్హత ఏంటంటే దేవుని యందు విశ్వాసము ఉండటం. హల్లెలూయా. ఆ విశ్వాసం అనేది చాలా గొప్పది. మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఇమాజిన్ చేసుకోలేము, అది ఊహించుకోలేము. ఎందుకంటే విశ్వాసం అంటే మనం దేవుని అప్పుడే చూడలేదు, కానీ ఆయన ఎలా నన్ను రక్షిస్తాడు, నేను ఆయన ఎప్పుడు చూడలేదు కానీ ఆయన నన్ను ఎందుకు ప్రేమిస్తాడంటే అదే విశ్వాసం. ఆయనను మనం చూడకపోయినా ప్రేమించుకున్నాము, మనము తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, విశ్వాసం అంటే ఏంటంటే మానవ శక్తి పైన కాకుండా దేవుని శక్తి పైన నమ్మకం కలిగి ఉండడం. హల్లెలూయా. దేవుని శక్తి పైన మనం నమ్మకం కలిగి ఉండడం. చూడండి, ఎవరో ఒక వాక్యం నేను చెప్పాలనుకుంటున్నాను. విశ్వాసం అంటే ఏంటంటే, సరైన అర్థం ఎవరైనా రాసుకోవాలంటే రాసుకోండి. విశ్వాసం అంటే ఏంటంటే అది ఒక ఆత్మీయమైన చూపు లేదా ఆత్మీయమైన దృష్టి. అది దేవుడు కార్యాలను జరిగించక ముందే, మన శారీరకమైన కళ్ళు చూడక ముందే ఆత్మీయమైన చూపుతో చూడడమే విశ్వాసము. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, విశ్వాసం అంటే ఏంటంటే అది ఒక ఆత్మీయమైన చూపు. అంటే మన కళ్ళకు కనపడదు. మనం అందరం అంటాం క్రైస్తవులు, దేవుని రాకడ వస్తుంది, దేవుని రాకడ వస్తుంది. ఎలా వెళ్ళాం? మనము వాక్యాన్ని నమ్మాం కాబట్టి. కానీ దేవుణ్ణి తెలియని వారికి ఏమవుతుందంటే ఏ దేవుడు వస్తాడు, ఏ రాకడ వస్తుంది అనుకుంటారు. కానీ మనం ఏం చెప్తున్నామంటే మన ఆత్మీయమైన చూపుతో మనం చూస్తున్నాము. దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ విజన్. ఆత్మీయమైన చూపు. మన శారీరకమైన కళ్ళు దేవుడి అద్భుతాలు చూడక ముందే మన ఆత్మీయమైన కళ్ళు ఆయన అద్భుతాలు చూస్తాయట. ఎప్పుడంటే విశ్వాసము ద్వారానే. కాబట్టి అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలండి. తర్వాత వచ్చిన మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18 నుంచి 18 వచనం చదవండి. తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. చాలండి. ఇక్కడ అబ్రహాము గారి జీవితంలో వారికి వాగ్దానం ఇచ్చే సమయంలో అబ్రహాం గారు అలాగే వారి భార్య చాలా వయసు అయిపోయింది. దాదాపు తర్వాత వచనంలో మనం చూస్తే దాదాపు 100 సంవత్సరాలు. సో మనం ఒకసారి ఆలోచిస్తే 100 సంవత్సరాలు ఉన్న వారికి సంతానం అవుతారా? బయట పక్కన పెట్టి మనము లోకంలో ఆలోచిస్తే అది సాధ్యం అవుతారా? అప్పటికి వాళ్ళకి శారీరకమైన శక్తి ఉండదు, వాళ్ళకి బోన్ డెన్సిటీ అనేది ఏది కూడా ఉండదు, ఆరోగ్యం. కానీ దేవుని వాక్యం చెప్తున్నది ఏంటంటే ఆ సమయంలో వారికి సంతానం ఇలా ఉండాలని చెప్పాడట. అంటే అబ్రహాము గారికి కుమారుడు ఇంకా పుట్టలేదు, కానీ అంతకు ముందే దేవుడు నీకు కొడుకు రాబోతున్నాడు, నీకు కొడుకు పుట్టబోతున్నాడు, లేదా నీకు సంతానం కలగబోతుంది. అది ఎప్పుడంటే అబ్రహాము గారు చూశారు. ఎలా చూశారంటే విశ్వాసం ద్వారా చూశారు. చూడండి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగి నమ్మాడు. నిరీక్షణకు ఆధారం లేదు, ఇంకా నా కుటుంబంలో ఎవరు లేరు, నేను ఒక్కటే ఉన్నా, ఇంకా నా జీవితం ఏమైపోతుంది, ఇంకా నేను ఈరోజు బ్రతకలేను, నేను ఈరోజు నా ప్రాణాన్ని ఆపేసుకుంటాను, ఈ రోజే ఇంకా నా జీవితం అవసరం లేదు, నాకు ఎవరు నాకు సహాయం లేదు అని నిరీక్షణకు ఎటువంటి విధమైన ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి ఉండాలంట. హల్లెలూయా. రేపటి రోజు మనం చచ్చిపోతామని డాక్టర్ చెప్పినప్పుడు ఇంకా నేను బ్రతకడానికి ఎటువంటి విధమైన ఆధారం లేదు అని ఓతగా ఏడ్చే బదులు అటువంటి సమయంలో కూడా నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే అప్పుడు నీ నిరీక్షణకు దేవుడు ప్రతిగా ఫలం ఇస్తాడండి. హల్లెలూయా.
నా అప్పులు ఇంతే ఉన్నాయి, నా కుటుంబం అప్పుల పాలైపోతుంది, పడిపోతుంది, ఇంకా లోపలే పడిపోతుంది, నా కుటుంబంలో రోగం వచ్చింది, ఆ రోగం ద్వారా నా కుటుంబం క్షీణించిపోతుంది, ఇంకా నాకు ఎవరు కూడా ఆధారం లేదు, ఆర్థికంగా లేదు, సామాజికంగా లేదు, ఎక్కడ కూడా నాకంటూ ఒక సహాయం లేదు అని నిరీక్షణకు నీకు ఆధారమే లేనప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు ఆ సమయంలో నిరీక్షణ కలిగి ఉంటే గొప్ప కార్యాలు చూస్తావు. హల్లెలూయా. ఈ వాక్యం ప్రతి ఒక్కరికి అర్థం కాదు, కానీ దేవుని దగ్గర విశ్వాసము కలిగి ఆయన ద్వారా మేలు పొందుకున్న వారికి మాత్రమే అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది కదా, మొదటిగా దేవుని యందు విశ్వాసం ఉంచండి. వాటెవర్ యు ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, దేవుని నామములో ఏది అడిగినా సరే మొదట విశ్వాసం కలిగి అడగండి. దేవా, ఇది నేను చేయాలనుకుంటున్నాను, మీరు నా జీవితంలో సహాయం చేస్తారని నేను నమ్ముచున్నాను, అపనమ్మకం నాకు లేకుండా సహాయం చేయమని ప్రార్థన చేయాలి. అందుకని దేవుని వాక్యం చెప్తుంది విశ్వాసం కలిగి ఉండాలి. అబ్రహాము గారికి కూడా అంతే, సంతానం ఇంకా ఇవ్వలేదు, కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి వారు ప్రార్థన చేశారు, దేవుడిచ్చిన మాటను బట్టి వారు ఎత్తుకొని ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశారంటే వారి జీవితంలో కార్యాన్ని చేశారు. అది ఎలాగంటే కేవలం విశ్వాసము ద్వారా. కాబట్టి విశ్వాసము లేకపోతే మీరు కానీ నేను కానీ మనము కానీ దేవునికి ఇష్టంగా ఉండలేము. విశ్వాసం లేకుండా దేవుడి దగ్గరకు వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి సార్, నాకు బాగాలేదు, అరటి బాగాలేదు, సార్తో ప్రార్థన చేయించుకొని ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటాం, సంతోషం. కానీ ఇంట్లో మనం ప్రార్థన చేసుకోకుండా నాకు బాగలేదే, నా ఆరోగ్యం ఎట్లుందో, ఆ పాస్టర్ సార్ ఫోన్ చేసినా ఆయన ప్రార్థన చేసినా బాగవుతుందో లేదు అంటే అటువంటి ఆలోచనలు నీకు కలిగి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు దేవుడి దగ్గరకు వచ్చే ముందే నువ్వు విశ్వాసంతో రావాలి. తర్వాత మనం చూసుకుంటే విశ్వాసం అనేది దేవుని చిత్తముతో ఏకీభవించాలి. యువర్ ఫెయిత్ షుడ్ అలైన్ విత్ గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తముతో మీ విశ్వాసము చేర్చబడాలి లేదా ఏకీభవించాలి. ఎలా తెలుసుకున్నామండి? 1 యోహాను 5:14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలోచించినది ఏ. మనం ఇక్కడ చూస్తే పైన వచనంలో మనం ఏం తెలుసుకున్నామంటే దేవుని యందు విశ్వాసం ఉంటే ఆయన మనకు సమస్తము దయచేస్తాడని నమ్ముచున్నాం కదా. మీరందరూ నమ్ముతున్నారా? హల్లెలూయా. అందరూ దేవుని యందు విశ్వాసం ఉంటే ఆయన కార్యాలు చేస్తాడని నమ్ముచున్నాం. కానీ ఎటువంటి విధమైన ప్రార్థన మనం చేయాలి లేదా ఎటువంటి దానిపైన మనం విశ్వాసం కలిగి ఉండాలంటే దేవుడు విశ్వాసం ఉండమని, దేవా నేను విశ్వాసంతో నీ దగ్గర ప్రార్థన చేశానా, రేపు నాకు పెద్ద బంగ్లా ఇచ్చేయంటే దేవుడు ఇస్తాడా? హల్లెలూయా. రేపు నాకు పెద్ద కార్యం చేయి లేదా రేపు నాకు ₹1 డబ్బులు ఇచ్చి నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను దేవా, నా హృదయంలో సందేహం లేదు, నేను కేవలం విశ్వాసంతోనే ప్రార్థన చేస్తున్నా, ఇచ్చేయంటే ఇస్తాడా దేవుడు? లేదు. ఎందుకంటే నువ్వు ఏది అడిగినా కూడా అది దేవుని చిత్తంతో ఏకీభవించాలి. హల్లెలూయా. ఇట్ షుడ్ అలైన్ విత్ గాడ్స్ విల్. అది దేవుని చిత్తంతోనే ఏకీభవించాలి. దేవుని చిత్తం ఎలాగంటే తెలుసుకోవాలంటే మొదట ప్రార్థన చేసినప్పుడు మనం అడగాలి దేవుని. సో ఈజ్ ఇట్ యువర్ విల్? దేవా ఇది నీ చిత్తమా లేదా ఇది నా చిత్తమా? నా ఆలోచనలు ఏది? నా ఆలోచనలు 1000 ఆలోచనలు వస్తాయి, కానీ అవి ఒక్కలేదు దేవునికి. ఏం కావాలంటే మనకి ఏం కావాలంటే ఆయన చిత్తమే కావాలి. యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేసినప్పుడు కూడా ఏం చెప్పారంటే తండ్రి నీ చిత్తమే, నా చిత్తము కాదు. నాట్ మై ఓన్ విల్, ఓన్లీ యువర్ విల్ షుడ్ వర్క్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో కేవలం నీ చిత్తం మాత్రమే జరగాలి. ఎందుకంటే నా ఇప్పుడు నాకే 1000 ఆలోచనలు ఉంటాయి, 1000 కోరికలు ఉంటాయి, అవన్నీ దేవుడు జరిగించడండి. కానీ నీకు ఎటువంటి ఆశ తీరుస్తాడంటే ఆయన చిత్తము నువ్వు ఏదైతే కోరుకుంటామో అది జరిగిస్తాడు దేవుడు. అవసరమైన కోరికలు ఆయన తీరుస్తాడు, అవసరమైన జీవితం నీకు ఇస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు దేవా విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తున్నా, మరి ఇది నీ చిత్తంలో ఉందా? కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేయమన్నాడు. ఏది పడితే అడగకుండా విశ్వాసంతో చేస్తున్నప్పుడు ఇది నీ చిత్తంలో ఉందా? నీ చిత్తంలో లేకపోతే నాకు అర్థం లేదు, అది ఏదైనా సరే అని మనం ప్రార్థన చేయగలిగిన స్థాయికి రావాలంటే.
హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఏదైనా కోరుకో. చూడండి ఆ వాక్యం ఒకసారి చూద్దాం. మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినాము. ఆయన చిత్తానికి అనుగుణంగా మనం అడగాలి. ఎవరైనా సరే మనం ఎటువంటి స్థితిలో ఉన్నా, మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా, మన బయట జీవితం ఎలా ఉన్నా, మన లైఫ్ ఎలా ఉన్నా కూడా ఆయన చిత్త ప్రకారము మనము అడిగినప్పుడు ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. అటువంటి విశ్వాసం కలిగి ఉంటే మీరు పర్వతాలను సైతం ఏం చేయగలరంట? కదిలించగలరు. ఆ శక్తి దేవుడు ఇస్తాడంట. అందుకని నేను చెప్తానండి, ఒక మనిషి ఒక సామర్థ్యం ఏంటంటే దాదాపు ఒక 10 గంటలు పనిచేయడం మనిషి సామర్థ్యం. లేకపోతే ఒక 70 సంవత్సరాల బ్రతికి ఉండడం ఒక మనిషి సామర్థ్యం. అంతేకాదు 70-80. కానీ దేవుని పైన ఎప్పుడైతే విశ్వాసం పెట్టుకుంటామో మన సామర్థ్యత కంటే దేవుని సామర్థ్యత మన జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. మనకి చాలా పరిమితులు ఉన్నాయి. అంటే నేను ఇదే చేయగలను, మనిషి ఇంతవరకే వెళ్ళగలడు, ఒక ఎక్స్టెంట్కి వెళ్తే మనిషి అంతకు దాటి వెళ్ళలేడు అని ఉన్నాయి. కానీ లిమిటేషన్స్, దేవునికి ఎటువంటి విధమైన పరిమితులు లేవు. కాబట్టి విశ్వాసం కలిగి అడుగుచున్నప్పుడు దేవుడు పరిమితులు లేకుండా నీకు ఇవ్వడానికి అయినా సిద్ధంగా ఉన్నాడు. తర్వాత విషయం మనం తెలుసుకుందాం. రెండవది, అసలు పర్వతాలను కలిగించే విశ్వాసాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలనే విషయం మనం తెలుసుకుంటాం. మొదటిది రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇక్కడ చాలండి. అసలు ఈ విశ్వాసాన్ని మనలో, మన ఆత్మీయ జీవితంలో ఎలా వృద్ధి చేసుకోవాలి? మనం ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు మనం ఎలాగ చూడాలి? మనం దేవుని దగ్గర మొరపెడితే ఆయన అద్భుతాలు మనం ఎలాగ అనుభవించాలి అని మనం తెలుసుకోవాలంటే మొదటగా ఏం చేయాలంటే దేవుని వాక్యంతో మీ విశ్వాసాన్ని పోషించుకోవాలంట. ఎలాగంటే దేవుని వాక్యంతో మీ విశ్వాసాన్ని పోషించుకోవాలి. ఒక మనిషి మనం 3 పూటలు మంచిగా మంచి ఆహారం తిని చక్కని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తేనే మనం ఎలాగైతే ఆరోగ్యంగా ఉంటామో మన విశ్వాసాన్ని కూడా ఆరోగ్యంగానే ఉంచాలి. హల్లెలూయా. మన విశ్వాసానికి ఆహారం ఏం పెట్టాలంటే దేవుని వాక్యాన్ని ఆహారంగా పెట్టాలి. దేవుని వాక్యంతో మన విశ్వాసాన్ని పోషించుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే క్రైస్తవుని జీవితం నేను ఎప్పుడు ప్రసంగించిన ఇదే మాట చెప్తాను. క్రైస్తవుని జీవితం ఏంటంటే ఒక్క రోజుతో అయిపోయేది. ఇట్స్ నాట్ విత్ 1 డే. అది ఒక్క రోజుతో ముగిసిపోయేది కాదండి. సో ఇట్స్ ఎవ్రీడే సైకిల్ ఫర్ ఎ క్రిస్టియన్. క్రైస్తవునికి ప్రతిరోజు ఇది జరుగుతున్నది. ప్రతిరోజు నువ్వు విశ్వాసంలో బలపడాలా, ప్రతిరోజు దేవుని దగ్గర ప్రార్థనలో పోరాడాలా, ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆయన కొరకు మొరపెట్టాలా. సో ఇట్స్ ఎవ్రీడే ప్రాసెస్. అది ప్రతిరోజు జరగాల్సిన ప్రక్రియ. కాబట్టి మనము విశ్వాసాన్ని కూడా ఏం చేయాలంటే రోజు రోజుకి మన విశ్వాసాన్ని దేవుని వాక్యంతో పోషించుకుంటూ ఇంకా బలపరుచుకుంటూ ఉండాలంట. హల్లెలూయా. దేవుని దగ్గర మనము అల్ప విశ్వాసి అని గుర్తించుకోకూడదు. నమ్మకం కలిగి మనం విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళు మనము దేవుని దగ్గర గుర్తింపు పొందేవాడుగా ఉండాలి. అందుకని మన విశ్వాసాన్ని ఎలాగ అభివృద్ధి చేసుకోవాలంటే మన విశ్వాసానికి వాక్యం అనే పోషణ ఇవ్వాలి. హల్లెలూయా. ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు మనము స్పిరిచువల్గా, ఆత్మీయంగా మనల్ని మనం అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే నీ విశ్వాసము బలపడుతుంది. హల్లెలూయా. ఒక చెట్టు, ఒక మొక్కను మనం నాటినప్పుడు నాటేసాన్ని వదిలేస్తామంటే అది కుదరదు. మనం ఏం చేయాలంటే ఏం చేయాలా? రోజు నీళ్లు పోయేలా, టేక్ కేర్ ఆఫ్ ద ట్రీ. మనం ఆ చెట్టును ఏం చేయాలంటే కాపాడుకోవాలా, పోషించుకోవాలా. దానికి చక్కగా నీళ్లు పోస్తున్నామా లేదా, చక్కగా సూర్యరశ్మి తగులుతుందా లేదా, చక్కగా దాన్ని ఎటువంటి పురుగులు అట్లాంటివి తినకుండా ఉన్నాయా లేదా అని మనము మనం ప్రతి ఒక్కటి చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ చెట్టు వృద్ధిలోకి వచ్చి మనకు ఫలాలు ఇస్తుంది. హల్లెలూయా. అటువంటి విశ్వాసమే మనలో కలిగి ఉండాలి. అటువంటి విశ్వాసానికే దేవుని వాక్యాన్ని పోషణగా మనం ఇచ్చేవారిగా ఉండాలండి. తర్వాత మనం చూస్తే ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్ త్రూ ప్రేయర్. ప్రార్థన
ద్వారా మీ విశ్వాసాన్ని పెంపొందించుకోవటం ఎలాగండి? ప్రార్థన ద్వారా. చూడండి, తర్వాత మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఏమి అడుగుదరో అవి దొరుకునని నమ్మేలాగా మీరు వాటిని పొందుదని చెప్పేది. చూడండి, ఇక్కడ ఏం చెప్తారంటే వాక్యము, మనం ఏం అడిగినా సరే ప్రార్థనలో ఏం అడిగినా సరే మనం పొందుకుంటామంట. ఎప్పుడంటే ఆ యొక్క అడిగేది దేవుడి చిత్తంలో ఉందా అని మనం తెలుసుకున్నప్పుడే. కాబట్టి నేనందరికీ మనం చేయాలనుకుంటున్నాను ఇది ఏంటంటే, మన జీవితంలో కష్టాలు ఎప్పుడూ ఉంటాయి. మన జీవితం ఎప్పుడు పూలబాట అయితే కాదు. మనకు ప్రతిరోజు కష్టమే, ప్రతిరోజు శ్రమే, ప్రతిరోజు శోధనే. కుటుంబంలో, బయట, మన ఉద్యోగ ప్రదేశంలో లేదా మన వ్యాపారంలో ప్రతి చోట కూడా ఒక క్రైస్తవుడు శ్రమను ఎదుర్కొంటున్నాడు. కాబట్టి అటువంటి సమయంలో ఏం కావాలంటే దేవుని దగ్గర నెమ్మది అవసరం లేదు. దేవుని దగ్గర సమాధానము నీకు అవసరం. పాస్టర్ గారు పాట కూడా రాశారు, సమాధానం నాకు నిశ్చయమయ్యే సమాధానం నాకు కావాలి. అది ఎలా వస్తుందంటే దేవుని దగ్గర కనిపెట్టి మన విశ్వాసాన్ని ప్రార్థనలో ఉపయోగించినప్పుడే. ఎవరైనా సరే ప్రార్థన చేస్తే కేవలం ఏదో దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తే ఎలా చేయాలంటే విశ్వాసపూరితంగా చేయాలా. ఎన్నో అద్భుతాలు మన మందిరంలో దేవుడు చేయించాడు. పాస్టర్ గారి ప్రార్థన ఆయన ఉన్న విశ్వాసము ద్వారానే. ఎంతో మందికి అనారోగ్యం నుంచి దేవుడు స్వస్థపరిచాడు. ఎలాగా? అది ఎలాగైందంటే దేవుని యందు విశ్వాసం ఉన్నప్పుడే. పాస్టర్ గారి మనసులో విశ్వాసం ద్వారా ఆయన ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలను దేవుడు చేశాడు. అందుకని వాక్యం చెప్తుంది, మీ హృదయంలో సందేహం పడద్దండి. దేవుడు నాకు ఇన్ని లక్షల అప్పు ఉంది, లేదా ఇంత బాధ ఉంది, లేదా ఒక రోగం వచ్చి చాలా క్షీణించిపోతున్నాము, మా వల్ల అయితే సాధ్యం కాదు, కానీ నీ వల్ల సాధ్యం అవుతుంది, మేము నిన్ను నమ్ముచున్నాము అని మనం అడిగినప్పుడు దేవుడు ద్వారాలు చేస్తాడు. అటువంటి గొప్ప కార్యాలు ఆనాడు దేవుడు జరిగించాడు, ఈ రోజు దేవుడు జరిగిస్తున్నాడు, రేపటి దినాలు కూడా దేవుడు జరిగించబోతున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి దేవుడు ప్రతిరోజు కూడా మన కొరకు తన చేతులను చాపి పిలుస్తున్నాడు ప్రేమగా. నీ ప్రార్థన విశ్వాసంగా ఉందా? లేదా నీ ప్రార్థన, నువ్వు చేస్తున్న ప్రార్థన దేవునికి నమ్మకంగా ఉందా? ఆయన చిత్తానికి అనుగుణంగా ఉందా లేదా అనేది నీ విజ్ఞతగా నేను వదిలేస్తున్నాను. కాబట్టి మనం అటు విధంగా దేవుని మనం కొనియాలి, ఆయన కొరకు విశ్వాసం కలిగి ఉండాలి. కాబట్టి మనం ప్రార్థన ఎలా చేయాలంటే ప్రతిరోజు మన విశ్వాసాన్ని వినియోగించుకోవాలి. నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనలో విశ్వాసంతో చేస్తున్నావా, లేదా నామకార్థంగా చేస్తున్నావా, లేదా చేయాలంటే చేయాలని చేస్తున్నావా అనేది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి అటువంటి విశ్వాసం ఒక క్రైస్తవునికి అవసరం. ఎందుకంటే వాక్యం స్పష్టంగా చెప్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి నువ్వు ఇష్టడుగా ఉండలేవు. నువ్వు ఎన్ని బలులు ఇచ్చినా, ఎన్ని అర్పణలు చేసినా, దేవుడి కోరమని నిన్ను లక్ష్యం ఇచ్చినానని నేను చెప్పుకున్నా కూడా దేవుడి దగ్గర విశ్వాసం లేకపోతే ఆయన నువ్వు ఇష్టడు కాదు. కాబట్టి వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. ఎందుకంటే గట్టి ఎండిపోవును, పువ్వు వాడిపోను, కానీ దేవుని యొక్క మాట ఏమవుతుందంటే ఎల్లప్పుడూ నిలబడదు. అందుకని చెప్తున్నప్పుడు ఆయన మాట ఇచ్చాడు, నమ్మదగిన దేవుడు. ఆయన మొదటివాడు, కడపటివాడు. ఆ రోజు మనల్ని ఎలాగో ప్రేమించాడు, మనం దేవుని నమ్ముకున్న రోజు ఈ రోజు అంతే మనల్ని ప్రేమిస్తున్నాడు. తర్వాత వచ్చే 1000 సంవత్సరాల తర్వాత కూడా నిన్ను నన్ను అంతే ప్రేమిస్తాడు. ఆయన ప్రేమమయుడు, ప్రేమ స్వరూపి. కాబట్టి ఆయన నిన్ను నన్ను ప్రేమించడానికే వచ్చాడండి. కాబట్టి అది గమనించండి. మనం చాలాసార్లు చూస్తుంటాం, మన కుటుంబ జీవితాల్లో మనం చూస్తుంటాము, చాలా బాధలు ఉంటాయి. ప్రతి ఒక్కసారి మా కుటుంబానికి అయితే ఎక్కువ ఉంటాయి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలా చాలా శ్రమలు, చాలా వేదనలు, చాలా ఆటుపోట్లు, అడ్డంకులు, ఇబ్బందులు, వాటన్నిటి ద్వారా మేము ఇలాగ కట్టెక్కి బ్రతుకుతున్నామంటే మా శక్తి, మా బలము, మా తెలివి కాదు, కానీ ఆయన కృప మాత్రమే. హల్లెలూయా. ఆయన కృప ద్వారా ఓన్లీ బై హిస్ గ్రేస్,
ఆయన కృప ద్వారానే మేము ఇలా ఉన్నాము అని మేము చెప్పడానికి మేము ఏ విధమైన సంతోషం పడమండి. అందుకని చెప్తున్నాను, మీ అందరికీ కూడా మీరు చేసే ప్రతి ప్రార్థనలో విశ్వాసంతో చేయండి. అటువంటి విశ్వాసంతో చేసినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు, ద్వారాలు తెరుస్తాడు, మిమ్మల్ని తన చేతుల్లో ఎత్తుకొని ఉంటాడు. సో చివరగా మనం చూసుకుంటాము, అటువంటి విశ్వాసం కలిగి ఉన్న వారికి కొన్ని ఉదాహరణలు తెలుసుకుంటాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ మౌంటైన్ మూవింగ్ ఫెయిత్, పర్వతాలను కదిలించే విశ్వాసానికి ఉదాహరణలు. మనం ఒకసారి మొదటి సమయంలో 17వ అధ్యాయం మనం చూసినట్లయితే దావీదు మరియు గొల్యాతు గురించి మనం తెలుసుకుంటాం. అక్కడ నేను చంపి నీ తల తెగవేతును, ఇశ్రాయేలీయులను లోక నివాసులు అందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులను హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్టయితే అటువంటి ఆ ఎదురుగా శత్రువు ఉన్నాడు దావీదు గారు. ఆయన ఆజానుభావుడు, ఎంతో ఎత్తు బలమున్న ఒక పరాక్రమవంతుడు. ఆయన చిన్నతనం నుంచి విద్యాభ్యాసం చేసిన వాడు, యుద్ధాలు చేసిన వాడు గొల్యాతు. సో అటువంటి గొల్యాతుని ఎదుర్కోవడానికి అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే అటువంటి బలవంతుని అతను ఏం ఛాలెంజ్ చేశాడంటే, మీ సైన్యం అంతా రావాల్సిన అక్కర్లేదు, మీ దేశంలో నుంచి ఎవరైనా ఒక్కరికి బలవంతుని రమ్మనండి, మేమిద్దరూ పోరాడతాము, ఎవరు గెలిస్తే వారికి మా యొక్క రాజ్యాన్ని దాసులుగా ఉంటామని చెప్పాడు. అప్పుడు దావీదు గారు విశ్వాసం కలిగి ఏం చేశాడంటే వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు సౌలు గారు ఆయన అడుగున్నాడు, లేదు దావీదు, నువ్వు ఇంకా బాలుడివే, కానీ గొల్యాతు యుద్ధంలో ఎంతో పరాక్రమవంతుడు, ఎంతో అనుభవం కలిగిన వాడు, ఎంతో శక్తివంతుడు, ఎంతో పరాక్రమశాలి, అతను నువ్వు అతను ఎదుర్కోలేవు అంటే అప్పుడు చెప్తున్నాడు దేవుడు దావీదు, నేను గొర్రెలు కాస్తున్న సమయంలో సింహము ఎలుగుబంటి వచ్చినప్పుడు దాని మూట ఉన్న గొర్రె పిల్లను చీల్చి నేను నా గొర్రె పిల్లను కాపాడుకున్నాను, ఈ గొల్యాతు కూడా నాకు వాటి వంటి వాడే అని చెప్తున్నాను. ఆ వచనంలో మనం స్పెసిఫిక్ గా చూస్తే సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. He is already claiming that God has saved him. దేవుడు ఆయనను అంతకు ముందే రక్షించాడు అని విశ్వాసంతో చెప్తున్నాడు. హల్లెలూయా. మనమందరం చెప్పగలమా, దేవుడు నన్ను ఇంతకు ముందే రక్షించాడు, పలానా సమయంలో నేను బాధలో ఉండా లేదా శోధనలో ఉండా వెళ్తున్నప్పుడు దేవుడు నన్ను రక్షించాడు అని మీరు ఎవరైనా చెప్తారండి? చెప్పగలరా? కానీ ఇక్కడ దావీదు గారు ఏం చెప్తున్నారంటే, అటువంటి సమయంలో నన్ను రక్షించిన దేవుడు ఈ రోజు వచ్చిన సమస్యలు కూడా ఎదుర్కోవడానికి ఆయన నాకు బలం ఇస్తాడు. సో దట్ ఈస్ వాట్ ఫెయిత్ లుక్స్ లైక్. విశ్వాసం అంటే అలాగే ఉంటుంది. మనమందరూ ఎటువంటి విధమైన కష్టం వచ్చినా, ఎటువంటి విధమైన బాధ వచ్చినా, ఇక్కడ నా చేత కాదు, నా స్తోమత కాదు, లేదా నా శక్తి కాదు, నా పరిమితిలో లేదు అనుకున్నప్పుడు దేవుని విశ్వాసం పైన మనం ఉంటే ఆ విశ్వాసాన్ని ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే మనల్ని అడుగు ముందుకి నడిపిస్తుంది. The faith will make you walk forward. విశ్వాసం అనేది ఏం చేస్తుందంటే మిమ్మల్ని ముందుకు నడవడానికి ఒక వారధిగా, సారథిగా మీకు సహాయంగా ఉంటుందండి. అందుకని నేను చెప్తున్నాను, దావీదు గారి జీవితంలో మనం చూసినట్లయితే ఆయన అటువంటి విధమైన విశ్వాసం కలిగి ఉన్నాడు.